వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఇవాళ స్వీట్ కార్న్ తో చాట్ చూద్దాం. చాలా ఈజీగా సింపుల్ గా చాలా హెల్తీ స్నాక్ ఇది. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటి స్నాక్స్ పెడితే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. స్వీట్ కార్న్ చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్వీట్ కార్న్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టమాటా ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, వెన్న, నిమ్మకాయ చెక్క, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా కారం, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి. స్వీట్ కార్న్ బాయిల్ చేసుకోవడానికి తగినంత వాటర్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ వేయాలి. స్వీట్ కార్న్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ ఉడికిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం స్వీట్ కార్న్ ముందుగానే ఉడకబెట్టి ఉంచుకుంటే 5 మినిట్స్ లోపు ఇది చేసేసుకోవచ్చు. వేడివేడిగా పిల్లలకు పెట్టేయచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని బటర్ వేసుకోవాలి. బటర్ కరగ్గానే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ ను దీంట్లో వేసుకోవాలి. ఆల్రెడీ స్వీట్ కార్న్ ఉడికిపోయింది కనుక ఎక్కువసేపు ఉంచే పని లేదు. ఓన్లీ 1 నిమిషం మూత వేసి ఉంచుకుంటే సరిపోతుంది. స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని నిమ్మరసం పిండుకోవాలి. చాలా హెల్తీ స్నాక్ ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా చేయడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.